కనీసం నిన్ను గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాను. నన్ను క్షమించు కాంతారా. అయ్యో, నేను నిన్ను క్షమించడం ఏంటి గోపి? నీకిప్పటికైనా గతం గుర్తొచ్చింది, నాకదే చాలు. అవును, నాకు మొత్తం గుర్తొచ్చింది. నన్ను అడవిలోకి తీసుకెళ్లి వదిలేయడం, నేను భయంతో అరుస్తున్నా మీరు పట్టించుకోకుండా వదిలేయడం, ఆ తరువాత మీరు నాకు లెటర్ రాయడం, నేను మిమ్మల్ని కోప్పడడం, మీరు నాకు గిఫ్ట్ ఇవ్వడం, చెట్టు మీద నా పేరు రాయడం, ఇప్పుడు కూడా నేను గొడవ చేయడం, అన్నీ గుర్తొచ్చేసాయండి. పథకాలేవి పారలేదని ఇప్పుడు ఇంకో కొత్త కథ అల్లారా? లేదు గోపి, నేను చెప్పేది నిజం. ఏంటి నిజం? ఇందాక సృజన గారు మిమ్మల్ని చూపించి కాంతారానేమో చూడు అని అడిగేసరికి మీకొక లింక్ దొరికిందని ట్రీట్మెంట్లో భాగంగా ఇంత కథ అల్లారు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం కథ చెప్పారండి. మీరు నేను ప్రేమించుకున్నావంట, పెళ్లి చేసుకోవాలనుకున్నావంట, మీ వదిన గారు నాకు అడ్డుపడ్డారంట, నేనేమో డబ్బు సంపాదించడానికి దుబాయ్ వెళ్ళాలనుకున్నానంట, పడవ ప్రమాదంలో నేను తప్పిపోయానంట, శ్రీకర్ గారి దగ్గర కాంతారా అని వెతికానంట. నీకు నిజం చెప్పనా? ఆ కాంతార ఎవరో నాకు తెలీదు. అసలు ఆ పేరు కూడా పలికిన గుర్తు నాకు లేదు. సృజన గారొచ్చి పెళ్లి అనేసరికి తప్పించుకోవడానికి తప్పక ఎప్పుడో శ్రీకర్ సార్ నా దగ్గర అన్న మాటని గుర్తు తెచ్చుకొని అలా అన్నాను. అంతే తప్ప ఆ కాంతార ఎవరో నాకు తెలీదు. నాకు తనకి ఎలాంటి సంబంధం లేదు. అదే అంటే నాకు గుర్తు లేదు అని అంటున్నా. అప్పుడు ఆ పేరు నన్నది మనసులో పెట్టుకొని ఇప్పటికిప్పుడు ఇంత కథ అల్లి నాకు గతం గుర్తు రావాలని ఇలా ప్రయత్నించారా? మేడం, మీకొక నమస్కారం. కుదిరితే వీలైతే సృజన గారితో నా పెళ్లి ఆపడానికి ఏదైనా ఆలోచించండి. ఒక మంచి కథ అల్లండి, ఈ పెళ్లి ఆపండి, మీకు పుణ్యం ఉంటుంది. గోపి, ఎందుకని నేనెంత చెప్పినా గోపి నమ్మడం లేదు. తనకి గతం గుర్తుకు రావాలని నేను చేసిన ప్రతి ప్రయత్నాన్ని తప్పుపడుతున్నాడు. నన్ను అపార్థం చేసుకుంటున్నాడు. సృజనతో పెళ్లి వద్దు అంటుంటే పెళ్లికి సిద్ధపడుతున్నాడు. గోపినే నన్ను నమ్మకపోతే నేను ఎవరిని నమ్మించగలను? గోపికి గతం గుర్తొచ్చేంత వరకు నేను కాంతారాని అని తెలిస్తే వసుధ వల్ల ఇద్దరికీ ప్రమాదం. అందుకే నేను ఎవరో ఎవరికీ తెలియకూడదు. కానీ గోపికి గతం గుర్తుకొచ్చేలోపు సృజనతో పెళ్ళైపోతే తనైనా సుఖంగా ఉండాలని కోరుకుని తన జీవితంలో నుంచి వెళ్ళిపోవడమే తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు. అమ్మా,
నా కోసం, నా ప్రేమ కోసం, నా జీవితం కోసం గోపికి సృజనతో పెళ్లి కాకముందే గతం గుర్తుకొచ్చేలా చేయి తల్లి. ఇది నా స్వార్థం కోసం కోరుకోవట్లేదు. పెళ్ళైన తర్వాత రేపెప్పుడైనా గోపికి గతం గుర్తుకొస్తే సృజనాన్ని మర్చిపోతాడు, నా కోసం పిచ్చివాడైపోతాడు. మా ముగ్గురి జీవితాలు నీ దయ మీద ఆధారపడి ఉన్నాయి తల్లి. నిజాన్ని నిజమని చెప్పినా నమ్మే పరిస్థితుల్లో గోపి లేడు. ఆ కాంతార ఎవరో నాకు తెలీదు. నాకు తనకి ఎలాంటి సంబంధం లేదు. పోనీ ఈ నిజాన్ని ఆదిత్య గారికి కానీ సృజన కానీ చెప్తే నమ్ముతారా? లేదు, నన్ను అసహించుకుంటారు. ఇంతకాలం ఈ నిజాన్ని మా దగ్గర ఎందుకు దాచావు అని నిలదీస్తే, మరి వికాస్కి భార్యగా, విరాజ్కి తల్లిగా ఎందుకు నటించావు? ఇంత నటించిన దానివి ఇప్పుడైనా నిజం చెప్తున్నావా అని మాకు నమ్మకం ఏంటని అందరూ తప్పుగా అర్థం చేసుకుంటే ఎన్నాళ్ళు ఇంత నటించిన దానివి మా దగ్గర నటించలేదని నమ్మకం ఏంటని అపార్థం చేసుకుంటే నో, అలా జరగకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి. ముందు పెళ్లి ఆపాలి. కానీ ఎలా? ఇప్పటికిప్పుడు ఇంత కథ అల్లి నాకు గతం గుర్తు రావాలని ఇలా ప్రయత్నించారా? గోపి, ఈ కాంతారాన్ని నమ్మలేదా? నీ కాంతారాన్ని నమ్మలేదా? నిన్ను ఎలా నమ్మించాలి గోపి? నిన్ను నా వాడిగా ఎలా చేసుకోవాలి? భయపడ్డావు కదూ? లేదు. ఏయ్, నిజం చెప్పు, నువ్వు భయపడ్డావు. లేదు లేదు, నువ్వు భయపడ్డావు. పెళ్లి వయసు వచ్చింది, ఇంకా చిన్నపిల్లల చర్చలు పోలేదు. చేతికా కట్టేంటమ్మా? పొద్దున్న కూరగాయలు కోస్తుంటే కట్ అయింది సార్. అయ్యయ్యో, జాగ్రత్తమ్మా. తారా, నీకో గుడ్ న్యూస్. సృజన పెళ్లికి ఒప్పుకుంది.
ఓహ్ సారీ, ఇది నీకు ఆల్రెడీ తెలుసు కదా. ఇంకో గుడ్ న్యూస్, గోపితో సృజన పెళ్లికి నేను ఒప్పుకున్నాను. ఏంటమ్మా అటు ఇటు చూస్తున్నావు? గోపి ఒప్పుకున్నాడానా? నేనే స్వయంగా గోపిని ఒప్పించాను. వసుదా కూడా నాకు హెల్ప్ చేసింది గోపిని ఒప్పించడానికి. సృజన గోపిల పెళ్లికి వసుధ హెల్ప్ చేసిందా? వసుధ ఏం ప్లాన్ చేస్తుంది? నా ఒక్కగానొక కూతురు సృజన. తను చిన్నప్పటి నుంచి తను కోరుకుందేదీ నేను కాదనలేదు. నిజానికి తను నన్ను పెద్దగా ఏమీ కోరలేదు. ఇన్నాళ్లకి డాడీ నాకు గోపి కావాలి అని అడిగింది. కాదనలేకపోయాను. అదిగో కాబోయే పెళ్లి కొడుకు, ఈ ఇంటికి కాబోయే అల్లుడు కూడా వచ్చాడు. మీరంతా మాట్లాడుకుని పెళ్లి ఎక్కడ చేయాలి, ఎలా చేయాలనేది ప్లాన్ చేసినా చెప్పండి. వస్తుందా? సార్, నా రూమ్ కి కొంచెం కాఫీ పంపిస్తావా? అలాగే సార్. తారా, కంగ్రాచులేట్ చేయవా నా కాబోయే శ్రీవారిని? ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వస్తాను. గోపి, నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. నాకు పనుందండి, నేను వెళ్తాను. గోపి, నేను చెప్పేది విను. వినానండి. అయితే ఈ పెళ్ళి ఆపొద్దా? ఆపుతారా? ఆపుదామనే వచ్చాను. వద్దంటే నేను వెళ్ళిపోతాను. రండి. సారీ సారీ సారీ, నన్ను క్షమించండి. తప్పంతా నాదే. మళ్ళీ మీరు నన్ను ఎక్కడ భయపెడతారో అన్న భయంతో. సరే, ఇప్పుడు అవన్నీ కాదు, నేను చెప్పేది విను. ఇవి తీసుకో. ఎందుకండి? చెప్పింది విను, తీసుకో. మీరు చెప్తేనే తీసుకుంటాను. పెళ్ళి ఆపాలా వద్దా? ఆపాలి. తీసుకో. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, అమ్మో, నేను అలా వెళ్ళిపోతే సృజన గారు, ఆదిత్య సార్ నా గురించి తప్పుగా అనుకోరా? వాళ్ళు తప్పుగా ఆలోచించకుండా ఉండటం కావాలా, పెళ్లి ఆగటం కావాలా? రెండోదే కావాలండి. అందుకే నేను చెప్పింది చెయ్యి. నీ ఫోన్ నంబర్ మార్చి నా ఒక్కదానికే టచ్లో ఉండు. నీకేమైనా సహాయం కావాలంటే నన్ను అడుగు, నేను చేస్తాను. అలా వెళ్ళిపోతే వీళ్ళంతా నన్ను. పెళ్లికి భయపడి వెళ్ళిపోయావనుకుంటారు. ఇక్కడంతా కూల్ అయ్యాక, సృజన మనసు మార్చుకున్నాక మళ్ళీ వద్దు గాని.
అంతేనంటారా? కాదు, ఇంకేం చేద్దామంటావు మరి? అంతేలేండి, ఇదే కరెక్ట్. సరేనండి, నేను వెళ్తాను. ఆదిత్య సార్ని, సృజన గారిని జాగ్రత్తగా చూసుకోండి. ఈ బాడీ గార్డ్ లేడని ఏమి బెంగపడొద్దని చెప్పండి. ఇవన్నీ చెప్పలేరు కదా. సరే అండి, ఉంటాను, వెళ్తాను. వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో వినపడలేదే. ఈ తార గోపికి ఏదో ప్లాన్ చెప్తున్నట్టుంది. అదేంటో తెలుసుకోవాలి. తారా గోపి ఏం మాట్లాడుకుని ఉంటారు? ఆ తారని నమ్మడానికి లేదు. ఎప్పుడు ఎలా ఆలోచిస్తుందో తెలీదు, ఏం చేస్తుందో తెలీదు. అసలు వాళ్ళిద్దరూ మాత్రమే అలా ఎవరికీ కనపడకుండా ఒక పక్కకెళ్ళి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది? అసలే ఈ గోపిగాడికి ఈ పెళ్లి ఇష్టం లేదు. తార సాయంతో ఈ పెళ్లి ఆపాలని చూస్తున్నాడా? అలా జరగకూడదు. అదే జరిగితే నేను అనుకున్నది ఏది జరగదు. చెప్పరా, నీకెన్నిసార్లు చెప్పాను? నేను ఫోన్ చేసినప్పుడే మీరు మాట్లాడాలి తప్ప మీరు నాకు ఫోన్ చేయకూడదని. నువ్వు పెట్టేయ్, రేపొచ్చి నేను నిన్ను కలుస్తాను. తారా, నేను వెళ్తాను. లోపలికి రా శ్రీకర్. ఎందుకు? సృజనకి గోపికి ఎంగేజ్మెంట్ జరుగుతుంటే చూసి క్లాప్స్ కొట్టడానికా? అమ్మా తారా, సార్. గోపి కనిపించాడా? లేదు సార్. మొత్తం వెతికాను బావా, ఎక్కడా కనపడలేదు. పైన వాటర్ ట్యాంక్ కింద నీళ్ల సంపు కూడా వెతికేనన్నయ్య, అక్కడ కూడా లేడు. అంటే పెళ్ళంటే ఇష్టం లేదు కదా, ఏవైనా వాటర్ ట్యాంక్ లో దూకాడేమో అని. ఆ నోటి వెంట మంచి మాటలు రావా? ఎక్కడా లేకపోవడం ఏంటి? కొంపదీసా గోపిగాడు జంపా? రే గోపి, నువ్వు అమాయకుడువని తెలుసు గాని మరీ ఇంత అమాయకుడువని తెలియదురా. ఇంత ఆస్తిని, సృజన్ లాంటి అమ్మాయిని వదిలి వెళ్ళావంటే నువ్వు నిజంగా అమాయకుడివే. వెళ్తూ వెళ్తూ శ్రీకర్కి లైన్ క్లియర్ చేశావు. థ్యాంక్స్. శ్రీకర్, నీకెక్కడైనా కనిపించాడా? సార్, గోపి ఎక్కడైనా కనిపించాడా? లేదు సార్. ఛా, ఫోన్ చేస్తున్నా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అవునా సార్, నేను కాల్ చేస్తాను. స్విచ్ ఆఫ్ అనే వస్తుంది సార్. అంటే మీరెప్పుడో కాల్ చేసి ఉంటారు, అప్పుడు ఆఫ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆన్ అయిందేమో అని ట్రై చేశాను సార్.
ఎక్కడికి వెళ్ళుంటాడు? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయింది? తనకేమైనా అయ్యుంటుందా? తనకేం కాలేదు. ఫోన్ నేనే ఆఫ్ చేయమన్నా. ఈ పాటకి కొత్త సిమ్ తీసుకునే ఉంటాడు. ఇంకాసేపట్లో నాకు ఫోన్ చేస్తాడు. అంతా చూశాను, ఎక్కడా కనిపించలేదు. మీకు కనిపించాడా? ఆహా. వసుదా, గోపి కనిపించాడా?